గుడ్ మార్నింగ్ అండి. నా పేరు గౌస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు వచ్చి ఇప్పుడు మనము జిఎస్టీలో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మీద గవర్నమెంట్ ఏం చేసింది అంటే 18% పెట్టింది కదండి. రాబోయే బడ్జెట్లో దాన్ని ఏం చేస్తుందంటే 18% నుంచి 28% చేయొచ్చు. ఉదాహరణ 28 చేసింది అనుకోండి. అప్పుడు మనము మన బుక్స్లో సేమ్ స్టాక్ ఐటమ్ 18 నుండి 28కి ఎలా మార్చుకోవాలి అనేది టాపిక్ అండి. అర్థమైందండి. ఇప్పుడు మనం కొత్త కంపెనీ క్రియేట్ చేద్దామండి. ఇక్కడ మనము కంపెనీ పేరు వచ్చి 18 to 28% అని చెప్పి రాద్దాం. ఇక్కడ మనము స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సెట్ చేసుకుంటామండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తామండి. ఇక్కడ మన జిఎస్టీ నెంబర్ రాస్తామండి. 37ALYPR0995G1Z6 అండి. రైట్, ఎంటర్ చేస్తామండి. ఇక్కడ ఈవే బిల్ని నో చేసుకుంటామండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేస్తానండి. ఇక్కడ కంట్రోల్ ఏ అనేది ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేస్తానండి. రైట్ అండి. ఇక్కడ డైరెక్ట్గా పర్చేజర్లో వెళ్దామండి. F9 ప్రెస్ చేస్తానండి. ఇక్కడ పార్ట్ అకౌంట్ నేమ్ దగ్గర వచ్చి ఆల్ట్ సి ప్రెస్ చేసి సపోజ్ రవి అని చెప్పి లెడ్జర్ క్రియేట్ చేస్తానండి. అండర్ వచ్చి సన్రీ క్రెడిటార్స్ అండి. రైట్ అండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ 37AKBPB2857P1ZH అండి. రైట్ అండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తానండి. ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తానండి. కంట్రోల్ ఏ ఇక్కడ మరి ఆల్ట్ సి ప్రెస్ చేసి పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేస్తానండి. అండర్ వచ్చి పర్చేస్ అకౌంట్ అండి. రైట్ అండి. ఇక్కడ గూడ్స్ తీసుకుంటానండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తానండి. ఇక్కడ పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకుంటానండి. రైట్ అండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర ఆల్ట్ సి ప్రెస్ చేసి సపోజ్ టీవీ తీసుకుంటానండి. యూనిట్ దగ్గర ఆల్ట్ సి ప్రెస్ చేసి ఎన్ఓఎస్ అండి. ఇక్కడ నంబర్స్ అండి. ఇక్కడ ఎన్ అనేది టైప్ చేస్తానండి. రైట్ అండి. ఇక్కడ జిఎస్టీ ఎస్ చేస్తానండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ టైప్ చేస్తానండి. ఆన్ వాల్యూ ఇక్కడ ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ అండి. ఇక్కడ 28 తీసుకుంటానండి. రైట్ అండి. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకుంటానండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తానండి. రైట్. ఇక్కడ క్వాంటిటీ వచ్చి 100 ఇస్తానండి. రేట్ వచ్చి 100 ఇస్తానండి. ఎంటర్ చేస్తానండి. ఇక్కడ ఆల్ట్ సి ప్రెస్ చేసి సిజిఎస్టీ అని చెప్పి లెడ్జర్ క్రియేట్ చేస్తానండి. అండర్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండి. ఇక్కడ జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ అండి. మరి ఎస్జిఎస్టీ అని చెప్పి లెడ్జర్ క్రియేట్ చేస్తానండి. సారీ, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుందండి. మరి ఇక్కడ ఆల్ట్ సి ప్రెస్ చేసి ఎస్జిఎస్టీ అని చెప్పి టైప్ చేస్తానండి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ అండి. కంట్రోల్ ఈ అనేది ప్రెస్ చేస్తానండి. మీకు అమౌంట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుందండి. రైట్. మరి F8 ప్రెస్ చేసి సేల్స్ సోజర్ పాస్ చేస్తానండి. ఇక్కడ ఆల్ట్ సి ప్రెస్ చేసి సపోజ్ హరి అని చెప్పి లెడ్జర్ క్రియేట్ చేస్తానండి. అండర్ వచ్చి సన్రీ డెబిటార్స్ అండి. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి. రెగ్యులర్ అండి 37AKBPP2857P1ZH అండి. రైట్ అండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తానండి. ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తానండి. ఇక్కడ సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేస్తానండి. అండర్ వచ్చి సేల్స్ అకౌంట్ అండి. రైట్ అండి. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై దగ్గర గూడ్స్ తీసుకుంటానండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తానండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ అండి. ఇక్కడ F12 ప్రెస్ చేసి ఈ ఆప్షన్ నో చేసుకోండి. మీకు రేట్స్ అనేవి 2 వస్తున్నాయండి. ఇంక్లూజివ్ ఆఫ్ రేట్ అనేది వెళ్ళిపోతుందండి. రైట్. మరి నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర టీవీ తీసుకుంటానండి. ఇక్కడ క్వాంటిటీ 100 రాస్తానండి. రేట్ వచ్చి 200 రాస్తానండి. ఎంటర్ చేస్తానండి. ఇక్కడ మనకి సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటామండి. ఆటోమేటిక్గా వస్తుందండి. ఎస్జిఎస్టీ ఆటోమేటిక్గా జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ అయ్యి ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఓచెస్ ఎప్పుడు పాస్ చేసామంటే ఏప్రిల్ 1వ తారీఖు పాస్ చేసామండి. సపోజ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు నుండి ఏం చేస్తుందంటే ఇప్పుడు 28లో ఉన్నాయి కదండి ఎలక్ట్రానిక్ గుడ్స్, దాన్ని 18లో చేస్తుందండి. అర్థమైందండి. ఇప్పుడు మనం ఏప్రిల్ మే జూన్ వరకు ఈ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అండి టీవీ ఇవన్నీ ఎంత ఉన్నాయి 28%లో ఉన్నాయి కదండి. జూలై 1వ తారీఖు నుండి ఏం చేస్తుంది వీటిని 18లో తెస్తుందండి. అప్పుడు మనం ఎలా వీటిని మాడిఫై చేయాలి. రైట్ అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికోసము ఆల్టర్లో వెళ్ళండి. ఆల్టర్లో వెళ్ళి స్టాక్ ఐటెంలో వెళ్ళి టీవీ అని స్టాక్ ఐటెం ఓపెన్ చేసి దీంట్లో జిఎస్టీ దగ్గరికి వచ్చి ఎస్ చేయండి. ఇక్కడ ఆన్ ఐటెం రేట్ తీసుకోండి. చూడండి, ఆన్ ఐటెం రేట్ కాదండి, ఇక్కడ ఎస్ చేసి క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ నిల్ రేటెడ్ ఇక్కడ F12 ప్రెస్ చేయండి.
F12 ప్రెస్ చేసి రివర్స్ ఎనేబుల్ రివర్స్ చార్జ్ క్యాలిక్యులేషన్. ఓకేనండి. ఇక్కడ ఆల్ట్ డబ్ల్యూ రైట్ అండి. ఆల్ట్ డబ్ల్యూ ప్రెస్ చేయండి. ఆల్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే చూడండి 1 ఏప్రిల్ 2023 నుండి ఇక్కడ మనకి ఈ లాస్ట్ ఆప్షన్ ఏం చేస్తారంటే సెట్ ఆల్ ట్యాక్స్ డీటెయిల్స్ ఎస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి 1 ఏప్రిల్ 2023 నుండి ఈ రేట్స్ ఉన్నాయి కదండి 28%. మరి ఇక్కడ రండి, మీరు ఎప్పటి నుంచి గవర్నమెంట్ చేంజ్ చేస్తుందండి? 1 జూలై కదండి, అంటే 1/7/23 నుండి ఇక్కడ మనకి ఇది హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు రావాలనుకుంటే వచ్చేస్తాండి, లేదంటే టైప్ చేసుకోండి. ఇక్కడ ఈ నాన్ జిఎస్టీ గూడ్స్ నో నాన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ. ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఏమై వర్తిస్తుంది అంటే ఏప్రిల్ మే జూన్ వరకు 28% అండి ఆ స్టాక్ ఐటమ్ మీద. మరి జూలై 1వ తారీఖు నుండి 18%. ఇప్పుడు మీరు ఇక్కడ ఎస్ చేసిన తర్వాత ఇక్కడ మనం రాసుకోవాలండి మాన్యువల్గా 18%. రైట్ అండి. ఎంటర్ చేస్తామండి, యాక్సెప్ట్ చేస్తామండి. రైట్ అండి. ఎంటర్ గూడ్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తామండి. రైట్. ఇప్పుడు మీరు ఓజెస్లో వెళ్ళండి. ఓజెస్లో వెళ్ళి ఇప్పుడు F2 ప్రెస్ చేసి ఇక్కడ డేట్ ఏం చేస్తారండి? ఎప్పటి నుంచి గవర్నమెంట్ చేంజ్ చేసింది? 1/7/2023 నుండి కదండి. రైట్ అండి. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర సపోజ్ పర్చేజ్ పాస్ చేద్దామండి. F9 ప్రెస్ చేసి రవి తీసుకుందామండి. ఇక్కడ కంట్రోలే పర్చేజ్ లెడ్జర్ దగ్గర పర్చేజ్ అండి. ఇక్కడ పర్చేజ్ ట్యాక్సిబుల్ అండి. రైట్ అండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర టీవీ తీసుకుందామండి. ఇక్కడ క్వాంటిటీ 100 ఇద్దామండి. రేట్ వచ్చి 100 ఇద్దామండి. ఇక్కడ CGST, మరి ఇక్కడ SGST అండి. రైట్ అండి. ఇప్పుడు మీరు ఇది 28 నుండి ఇప్పుడు మీరు జూలై 1వ తారీఖు పాస్ చేస్తున్నారు కదండి. 28 నుండి ఎంత వచ్చిండాలి? ఇప్పుడు మీకు 18లోకి వచ్చిండాలండి. ఇక్కడ మీరు చెక్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఇప్పుడు 18%లోకి వచ్చిందా? రైట్ అండి. ఇక్కడ మీరు కంట్రోల్ అనేది ప్రెస్ చేయండి. రైట్ అండి. మరి F8 ప్రెస్ చేసి సేల్స్ వచ్చారు ఒకటి పాస్ చేయండి. ఇక్కడ హరి సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ అండి. మరి సేల్స్ లెడ్జర్ దగ్గర సేల్స్ అండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ అండి. కంట్రోలే కాదండి, ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్. తర్వాత ఇక్కడ స్టాక్ ఐటమ్ టీవీ, ఇక్కడ క్వాంటిటీ 100 తీసుకోండి. రేట్ వచ్చి 200 ఇవ్వండి. ఇక్కడ CGST, ఇక్కడ SGST అండి. రైట్. ఇక్కడ కానీ మీరు ఆల్ట్ F1 ప్రెస్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు 9/9/18%లోకి వచ్చిందండి. రైట్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ కంట్రోల్ అనేది ప్రెస్ చేసేసి యాక్సెప్ట్ చేసేసాయి. సరే, ఇప్పుడు నేను మరి సపోజ్ ఏప్రిల్లో పాస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మరి ఏప్రిల్లో వెళ్ళి స్టాక్ ఐటమ్స్ పాస్ చేస్తే నాకు ఏప్రిల్లో మరి 28 వస్తుందా? ఏప్రిల్లో మరి నాకు 18 వస్తుందా అంటే 18 రాదండి. మీకు ఏప్రిల్లో ఎంత ఉంది? 28 ఉందండి. 28 వస్తుందండి. ఇప్పుడు మరి అది చెక్ చేద్దామండి. F2 ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఏప్రిల్ డేట్ ఇస్తానండి 1/4/23 అండి. మరి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఒకటి పాస్ చేస్తానండి. ఇక్కడ రవి సెలెక్ట్ చేసుకుంటానండి. కంట్రోలే ఇక్కడ పర్చేజ్ అండి. ఇక్కడ పర్చేజ్ ట్యాక్సిబుల్ అండి. ఇక్కడ స్టాక్ ఐటమ్ వచ్చి టీవీ అండి. క్వాంటిటీ వచ్చి 100, రేట్ వచ్చి 100 అండి. ఇక్కడ CGST, మరి ఇక్కడ SGST అండి. రైట్ అండి. ఇప్పుడు మీరు ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 14/14/28 అండి. మీరు ఎప్పుడు పాస్ చేశారు? ఏప్రిల్లో పాస్ చేశారండి. అంటే ఏప్రిల్లో పాస్ చేస్తే 28 వస్తుందండి. ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో పాస్ చేస్తే 28 వస్తుందండి. జూలై 1వ తారీఖు నుండి 18% వస్తుందండి. ఇక్కడ కంట్రోల్ అనేది ప్రెస్ చేయండి. అర్థమైందండి. రైట్. మరి F8 ప్రెస్ చేసి సేల్స్ గా పాస్ చేసుకోండి. ఏప్రిల్లోనే మీకు ఈ సేల్స్ గా ఇప్పుడు ఏప్రిల్లో పాస్ చేస్తే 28% క్యాలిక్యులేట్ అవ్వాలండి. రైట్ అండి. ఇక్కడ మనకి సేల్స్ ట్యాక్సిబుల్ అండి. నేమ్ ఆఫ్ ఐటమ్ టీవీ అండి. క్వాంటిటీ వచ్చి 100 అండి. రేట్ వచ్చి 200 అండి. ఇక్కడ CGST, మరి ఇక్కడ SGST అండి. ఇక్కడ ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఇప్పుడు 14/14/28 మీరు ఎప్పుడు పాస్ చేశారంటే ఏప్రిల్లో పాస్ చేశారు. అర్థమైందండి. కంట్రోల్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మనం టాలీలో ఏం చేస్తామంటే ఎంట్రీస్ అనేది పాస్ చేసుకుంటామండి. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటానండి. మాది గౌస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి సాయినగర్ 8th క్లాస్లో అశోక్ నగర్ బ్రిడ్జ్ ఆనుకుని ఉంటుందండి. మేము టాలీలో దాదాపుగా మీకు 150 టాపిక్ల మీద శిక్షణ ఇస్తామండి. ఇక్కడ 90% సిలబస్ మేము కంప్లీట్ చేస్తామండి. మీరు వేరే ఇన్స్టిట్యూట్ చూసుకున్నట్టయితే కన్నా దాదాపుగా 10-15% సిలబస్ మాత్రమే కంప్లీట్ చేస్తారండి. మేము ఇక్కడ టాలీ జాయిన్ అయిన స్టూడెంట్స్కి GST ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి ప్రాక్టికల్గా మేము చూపిస్తామండి. మా దగ్గర ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతున్నాయండి. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కన్నా నా నంబర్ కింద స్క్రోలింగ్ అయితే ఉంటుందండి. ఆ నంబర్ కాల్ చేసి
మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవచ్చు, సర్టిఫికేట్ కానీ ఇస్తామండి. మీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ కరెస్పాండెంట్స్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కన్నా మేము మీ కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి అక్కడే మీకు ఇంటర్న్షిప్ మీద సర్టిఫికేట్ ఇస్తామండి. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. రాబోయే వీడియోలో వేరే టాపిక్తో మరి కలుస్తామండి.